వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ భాషాబాయ్ గారు. సో నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి అసలుకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం జరగబోతుంది, జరుగుతుంది అంటే మీరేం చెప్తారు? ముందుగా రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సలీం బాషా, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ప్రస్తుతం మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చాలా హ్యాపీగా చెప్పగలను. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే ప్లాట్ మార్కెట్ బాగుంది. అప్రూవ్డ్ ప్లాట్స్ బాగా కొంటున్నారు. తర్వాత ఎకనామిక్ గ్రోత్లో ఏమవుతుందంటే మనకి విల్లాసు, అపార్ట్మెంట్సు, ఇండిపెండెంట్ హౌస్లు అంటే హైదరాబాద్ సిటీకి వచ్చేసి ఇయర్లీ మనకు ఒక 5,000-6,000 రెసిడెన్షియల్గా యూజ్ అయ్యే మనకు అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, ఇవి సేల్ అవుతుంటాయి అన్నమాట. మామూలుగా కొత్తవి హైదరాబాద్ సిటీలో 1,50,00,000 పాపులేషన్లో 5,000-6,000 వరకు కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యేవి కానీ సేల్ అవుతుంటాయి అన్నమాట. ఓకే. సో ఒక ఇయర్లో అయితే బాగానే ఉంది. వచ్చే 5 years కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేబుల్గానే ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాగో తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక పేదరిక నిర్మూలన అనే దాని మీద ఆయన వెళ్తున్నారు కాబట్టి, సో అక్కడ హై ఇన్కమ్ గ్రూప్స్, ఓకే, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, పెద్ద కంపెనీస్లో చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అటులే ఆంధ్రప్రదేశ్ అండి, టోటల్గా ఇండియాలో చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇటువైపే చూస్తున్నారు. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ఉన్న క్లైమేట్ కావచ్చు, ఇక్కడ ఉన్న మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే చెన్నై కావచ్చు, బెంగళూరు రేట్ల విషయంలో తీసుకున్నట్టు హైదరాబాద్లో చాలా తక్కువ రేట్లకి ఇక్కడ మనకి అందుబాటులో ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగంటే మిమ్మల్ని, కొత్త గవర్నమెంట్ అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, అసలు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అది నా ప్రశ్న. అంటే ఈ 5 years కొత్త గవర్నమెంట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదనమాట. ఓకే. ఎందుకంటే మనకు తెలంగాణ యాజిటేషన్లో 2007లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతే 2018లో వరకు ఎక్కడ కూడా అంతా స్టక్ అయ్యి తప్పితే రియల్ ఎస్టేట్ పెరగలేదు. 2018 తర్వాత మన కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూమి పెరిగింది. ఈ లాస్ట్ 5 yearsలోనే 2 times 3 times డబుల్ అయ్యాయి అనమాట. అంటే ఒక ఇప్పుడు 50 lakhs ఉన్న 2018లో కేసీఆర్ గారు గెలిచిన కొత్తలో 50 lakhs ఎకరం ఉన్న దగ్గర 2,50,00,000 అయిపోయింది. ఒక 5,000 ఉన్న పర్ స్క్వేర్ యార్డు 25 lakhs అయింది. ఇట్లా ఒక డబల్ అయిందనమాట. అంటే రేట్లు లాస్ట్ 5 yearsలో చూసుకుంటే మనకి 5,000 ఉన్నది 25,000 కూడా అయింది ఒక లొకేషన్లో. సో ఈ గ్రోత్ అనేది ఉంది. ల్యాండ్ మీరు చెప్పాలంటే ల్యాండ్స్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ల్యాండ్లు 2018లో 20 lakhs ఉన్నాయి, ₹1,00,00,000 అయిపోయినాయి. 3 times పెరిగింది. 3 times నుంచి 4 times పెరిగింది. అంటే రకరకాల కారణాలు, కర్ణాటకలో గవర్నమెంట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉండడము, ఆంధ్రాలో కొంచెం గవర్నమెంట్లు రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఉండకపోవడాన ఆ డబ్బంతా హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న డబ్బంతా కూడా హైదరాబాద్ వచ్చింది. అట్ ద సేమ్ టైం నార్త్ నుంచి ప్రతి ఎవ్రీ ఇయర్ మనకు ఇక్కడ మైగ్రేషన్స్ ఉంటాయి. అన్ని స్టేట్స్లో నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెద్దవి ఇక్కడ ఉండడం వల్ల స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి వచ్చారంటే ఈ యొక్క వాతావరణానికి అలవాటు పడ్డారంటే ఇక్కడే ఏదో జాబు ఏదో ఒకటి వెతుకుని ఇక్కడే సెటిల్ అయిపోతుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి 5,000 నుంచి 10,000 వరకు కూడా హౌసెస్ అనేది మనకు కావాల్సి ఉంది కాబట్టి అవి కొనుక్కుంటే ఇక్కడే సెటిల్ అయిపోతారు. ఈ నార్త్ ఇండియన్స్ కూడా హైదరాబాద్లో ఉండడానికి చాలా ఇష్టపడతారు. అదేవిధంగా హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండడం, ఇప్పుడు కనెక్టివిటీస్ కూడా హైదరాబాద్ సిటీ వచ్చి హైటెక్ సిటీ వైపు ఒకసారి వచ్చాడంటే ఇంకా హైదరాబాద్లో ఉండాలి, నేను నివసించాలి అనేది ఫిక్స్ అయిపోతారు. అంటే ఆ ఫీల్ ఉంది, ఆ ఫీల్ గుడ్
ఆ యొక్క ఏదైతే ఫినిషింగ్ హైదరాబాద్కి ఆ ఫినిష్ వచ్చిందనమాట ఈ ఫ్లైఓవర్ల వల్ల, మెట్రోస్ వల్ల. కానీ ఒకప్పుడు అంటే మనకి ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు చాలామంది అంత దూరం ఎవరు వెళ్తారు, సిటీకి ఎక్కడో 5 to 10 kilometers దూరంలో ఉంది అన్న వాళ్ళు కరెక్ట్గా మనకు ఒక 10 years తిరగకముందే ఈరోజు సిటీలో కలిసిపోయింది ఓఆర్ఆర్. చుట్టుపక్కల భూములు కూడా విపరీతమైన రేట్లు పెరగడం కూడా జరిగింది. సో ఓఆర్ఆర్ అయితే ఇలా ఉందంటే రేపు ట్రిపుల్ ఆర్ కూడా రాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా కనపడుతుంది. ఆ ట్రిపుల్ ఆర్ కూడా కంప్లీట్ అయిపోతే ఆ చుట్టుపక్కల భూములు అంటే సిటీకి 100 kilometers పరిధిలో ఉన్న మొత్తం ల్యాండ్స్ విపరీతంగా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది అని చెప్పి కూడా బయట వినిపిస్తుందన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవ రూపంలోకి వస్తుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే మీరు ఏం చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్కి కనెక్టివిటీ పెరిగి ఒక హైదరాబాద్ బ్రాండ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఇంకా ఎక్కువ బ్రాండ్ వచ్చింది. మణిహారం హైదరాబాద్కి మణిహారం అనుకుంటాం. ఒక నెక్లెస్ మనకి ఎంత అయితే పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో హైదరాబాద్ సిటీకి అది వచ్చిందనమాట. సో దానివల్ల ఏమైంది, కనెక్టివిటీస్ పెరిగాయి, రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. సో అదిగాక జోన్స్ కూడా 12 zones ఏవైతే హెచ్ఎండిఏ పెట్టిన R1 zone, R2, R3, R4 ఇలాంటి జోన్స్ కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడం వల్ల హైదరాబాద్ తొందరగా ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది. సో దాని తర్వాత ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 kilometers, 25 kilometers, 35 kilometers రేడియస్లో హెచ్ఎండిఏ నియర్లీ 2050 విలేజెస్ ఉంటాయి అనమాట. హెచ్ఎండిఏ లొకేషన్లో 1050 villages, 1050 విలేజెస్ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ బయట 25 నుంచి 30 kilometers రేడియస్లో మనకు హెచ్ఎండిఏ లొకేషన్ అంత విస్తరించి ఉంది. సో దీంట్లో 12 zones పెట్టారు. అంటే ఒక ఏజెన్సీ ద్వారా ఏ లొకేషన్లో R1 zone పెట్టాలి, ఏ జోన్లో ఇండస్ట్రియల్ జోన్ పెట్టాలి, ఏ జోన్లో పెరి అర్బన్ పెట్టాలి, ఇట్లా ఆ జోన్స్ పరంగా మనకు హెచ్ఎండిఏ ప్లాన్ని 2030 ప్లాన్ని వాళ్ళు ప్లాన్ చేశారనమాట, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ని. సో అందువల్ల ఏమైందంటే ఇప్పుడు రేడియల్ రోడ్స్ కూడా అంత దూరం వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ మనకు ఇప్పుడు 18 ఎగ్జిట్స్ ఉన్నాయి. 18 ఔటర్ రింగ్ రోడ్కి 18 ఎగ్జిట్స్ ఉన్నాయి. మధ్యలో 156 kilometers మనకు ఓఆర్ ఉందన్నమాట. దీంట్లో ఎవ్రీ 1 kilometerకి 100 feet రోడ్డు రేడియల్ రోడ్స్ ఇచ్చాడు. సిటీలోకి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ బయటకు కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ అలాగ మళ్ళీ ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అవుతుందా, అలాగా ఆ రూట్స్ అన్నీ కూడా ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు మామూలుగా. దానివల్ల ఏమంటుంది, ఇప్పుడు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ పేరు చెప్పుకొని ఏదైతే విలేజెస్లో ట్రిపుల్ ఆర్ వస్తుందన్నారో ఆ లొకేషన్లో కూడా ఇప్పుడు 1 crore దాకా చెప్తున్నారనమాట. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అక్కడ? ఔటర్ రింగ్ రోడ్ లొకేషన్స్ అయితే ఇప్పుడు మనకు ముత్తంగి, కోకపేట, ముత్తంగి, గండి మైసమ్మ, ఇటు షామీర్పేట, మేడ్చల్లు, షామీర్పేట, వరంగల్ హైవేలో బోడుప్పల్, ఇట్లా శంషాబాద్ నుంచి ఇలా ఈ లొకేషన్స్లో మనకి ఇప్పుడు 111G ఉండడం వల్ల కొంచెం ఇక్కడ నర్సింగ్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు అట్లు మన పెద్ద గోల్కొండ వరకు ల్యాండ్ రేట్లు అనేది కొంచెం 111Gలో కూడా రేట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. కానీ మిగతావి అయితే మరి కోకాపేటలో చూసుకుంటే ఆల్రెడీ మన ఎకరం 100 కోట్లకి వెళ్ళిపోయినా. కోకాపేట ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. కోకాపేట ట్రెండింగ్లో ఉంటుంది. దేశంలో బాగా వినిపించే పేరు కూడా కోకాపేట. ఎస్. సో దానివల్ల ఏంటంటే అదేవిధంగా రేడియల్ రోడ్స్ డెవలప్ చేయడం వల్ల 100 ఇప్పుడు ప్రతి ఒక్క అవుటర్ సిటీలోంచి జిహెచ్ఎంసి లొకేషన్ ఏదైతే ఉందో, ఏరియా ఏదైతే ఉందో, మన 150 wards ఉంటాయి జిహెచ్ఎంసీలో. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే లొకేషన్ ఉందో దీంట్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుద్ది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారట మామూలుగా. సో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ల్యాండ్ పెరిగినట్టే ట్రిపుల్ ఆర్ కూడా అటువైపు ఇటువైపు ల్యాండ్ చక్కగా రేట్లు పెరుగుతాయి. సో అది కాక ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా హైదరాబాద్లో. తెలుగులోనే ఇప్పుడు బిలియనర్స్ ఎక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళలోనే, హైదరాబాద్లో సెటిలర్స్ కూడా. సో అదేవిధంగా ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి,